కడుపు నిండా ఉన్న ఫీలింగ్ లేకపోతే రాత్రిపూట నిద్ర పట్టట్లేదండి. పైపెచ్చు బుర్రలో ఏదో రకంగా ఉంటుంది. అయ్యో నేను సరిగా తింటలేదేమో అని చెప్పి. మరి పైపెచ్చు నాకేమో షుగర్ ఉందని. కొంతమంది అయితే అబ్బే ఒబేసిటీ రాకూడదు, కొవ్వు కరిగిపోవాలి, స్లిమ్గా ఉండాలి, కోరికలన్నీ ఉంటాయి. కానీ కడుపు మాత్రం ఎప్పుడు నిండుగా ఉండాలి. ఏం చేయాలి? ముఖ్యంగా రాత్రిపూట ఏం చేయాలి, రాత్రిపూట ఏం తినాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. ఒకప్పుడు నాది కూడా ఇదే సమస్య. నేను ఎలా ఓవర్కమ్ చేశానో చూద్దామండి. మొదట్లో రైస్ మానేశాను, ఆ తర్వాత చపాతీలు తీసుకున్నాను. ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ అండి. తర్వాత అర్థమైందండి, ఓహో రైస్లో ఎంతైతే గ్లిసమిక్ ఇండెక్స్ ఉందో ఈ చపాతీల్లో కూడా అంతే ఉంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అండి అంతే ఉన్నాయి. ఇవి అంత తేలిగ్గా అరగవు. మనం ఎంత వర్కౌట్ చేసినా కానీ జీరో చేసేస్తాయని చెప్పి తర్వాత అర్థమయ్యి ఇంకా జొన్నలు, సజ్జలు, రాగులు ఉన్నాయి కదండి. ఎంత నెలకు గట్టిగా ఎంత తిన్నా కానీ ఒక మనిషికి 2-3 కిలోలు మించి తినలేము. 100-150 రూపాయలకి మించి అయ్యే అవకాశం కూడా లేదండి. వాటికి ట్రాన్స్ఫర్ అయిపోయానండి. మరి కడుపు నిండా తింటున్నారా ఈరోజు అంటే బ్రహ్మాండంగా కడుపు నిండా తింటాను, హాయిగా నిద్రపోతానండి. ఎలా అంటారా? మీరు రొట్టెలు గిట్టెలు ఓకే, నాకు అవే నచ్చుతాయి అనుకుంటే వాటికి వెళ్ళండి, మంచి కూర పెట్టుకోండి. కానీ నేను చేసేది ఏంటంటే జావ అండి. ఏదైనా కానీ చక్కగా 1 లీటర్ 2 లీటర్ల జావ, అంటే ఈ రాగి, ఇదే సజ్జ, ఇదే జొన్నతో జావ తీసుకుంటే మీకు తెలుసు ఎంత లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది అనేది. అలాగే ఇందులో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. ఇంకా ఫైబర్ అంటారా, మామూలు ఫైబర్ కాదు, రిచ్ ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే లేచిన 10-15 నిమిషాల్లో పరిగెట్టాల్సిందే, కడుపు మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే, బ్రెయిన్ చక్కగా ఫ్రెష్ అయిపోవాల్సిందే. ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాను కాబట్టి నేను ఇంత ఫ్రెష్గా మీతో ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాను. నిజమే చెప్తున్నాను. ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి. మొదట్లో అంటే చాలా కాలం నుంచి తినలేదు, తాగలేదు కాబట్టి కాస్త మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా జావలు స్టార్ట్ చేసేయండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. సో లేదు, ఈ జావలు ఎవడు తాగుతాడండి అనుకునేవాళ్ళు, ఇక మీకు తెలిసిందే ఉంది, ప్రత్యేకంగా కాయగూరలు వగేరా ఉంటాయి కదా, కాస్త ఎక్కువ పెట్టుకోండి. ఒక రొట్టెలు 1-2 చేయించుకొని చేసుకోండి. మనం ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎంత కార్బోహైడ్రేట్స్ లోపలికి తీసుకుంటున్నాము, ఎంత స్టార్చ్, ముఖ్యంగా పనికి రాని స్టార్చ్ రైస్లో అది ఎక్కువ ఉంటుందండి. అలాగే ఈ గోధుమ పిండిలో కూడా ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు, మంచి వైట్ రైస్, మంచి రిఫైన్డ్ గోధుమ పిండిలు కదా మనం వాడేది. అది చాలా ప్రమాదం చేస్తుంది. ముఖ్యంగా షుగర్ వాళ్ళకి గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మరి ఈ టెక్నిక్ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు చెప్పండి, హాయిగా నిద్ర పడుతుందా లేదా చెప్పండి. పొద్దున్నే మీ పొట్ట మీతో ఏం చెప్పింది, ఏం మాట్లాడింది అనేది కూడా చెప్పండి. కామెంట్లో మీరు చెప్పే ఒపీనియన్ ఉంది చూశారు, అది చాలా వాల్యుబుల్ అండి. మన వాళ్ళు చాలామంది చదువుతూ ఉంటారు, చాలామందికి మంచి చేసినట్టు కూడా అవుతుంది. కాబట్టి దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.